యేసు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు గ్రహించిని యేసుని చూచిన హత్తులే నీకు పొందేదవు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడు కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు వాంఛతో తన కరములు చాచి రమ్మనుచున్నాడు ఆరాధనా 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 నా ప్రియుడు యేసునకే నా ప్రియుడు
దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును జీవము కలిగిన నామం పేరిట అనేక ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మనమందరం కూడా సజీవులుగా ఉండి దేవుని యొక్క కృపను వేడుకునే గొప్ప భాగ్యాన్ని, మరి ఈ రీతిగా కుటుంబ బలిపీఠమును యొక్క అనుదిన ధ్యానముల ద్వారా మనం బలపరచబడటానికి కృప చూపిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయం ముందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. మీ గొప్ప ప్రేమను బట్టి, కృపను బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు. మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి నాయన. యేసయ్యా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపండి. ఈ గడికి మీరు సిద్ధపరిచిన లేఖనముల్లో నుండి, వర్తమానముల్లో నుండి నేరుగా సూటిగా మాతో మీరు మాట్లాడండి. మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఏప్రిల్ 17వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనము నుండి, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గురించి కానీ బలులను గురించి కానీ నేను వారితో చెప్పలేదు. అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. సమస్త కార్యములు అనేటువంటి వర్తమానం. ఒక్కసారి మనము పాత నిబంధనలో ఒక యథార్థమైన యూదుడిని ఊహించుదము. రక్తము లేనంత వరకు అతడు సహవాసమునకు దూరముగా ఉన్నాడని అతడికి తెలుసు. ఇప్పుడు అతడు తన మందలో నుండి ఒక మంచి జంతువును ఎన్నుకుంటాడు. అది ఖచ్చితంగా లోపము లేనిదై ఉండాలి. అది జబ్బుది కాకూడదు. ఎందుకనగా యాజకుడు మొదటిగా దాన్ని పరీక్షించాలి. పాప పరిహారార్థ బలిలో అర్పించబడే ఆ గొర్రెపిల్ల మొదటిగా పరీక్షించబడాలి. పాప పరిహారార్థ బలిగా యేసు కూడా అన్ని విషయములలో పరీక్షించబడ్డాడు. ఆ మార్గము గుండా వెళ్ళుచుండగా అప్పుడు ఒక యూదుడు తన పాప పరిహారార్థ బలిని తీసుకువస్తున్నాడు. తన పాపము నిమిత్తమును బలి అర్పణ తీసుకువస్తున్నాడు. అతడు యథార్థతతో దానిని తన యాజకునికి అప్పగించును. తాను పాపము చేశానని అతడు గ్రహించాడు. అతడు తప్పు చేశానని అతడు గ్రహించాడు. అతడు ఆ జంతువును తీసుకుని వచ్చి యాజకునికి అప్పగించును. అతడు ఆ విధంగా అప్పగించిన తర్వాత ఆ బలి పశువు తల మీద తన చేతులు పెట్టెను. అతడు ఏమి చేస్తున్నాడు? అతడు తనని తాను ఆ బలి పశువుతో కలుపుకొనుచున్నాడు. నా భావము మీకు తెలిసినదా? అప్పుడు రక్తము కార్చబడుతుంది. అప్పుడు ఆ యూదుడు నీతిమంతుడిగా తిరిగి వెళ్తాడు. ఎందుకనగా అతడు యెహోవా షరతులను నెరవేర్చాడు. మరియు ఈరోజు క్రైస్తవులు తమ పాపముల నుండి సరిగా క్షమించబడే మార్గము తన అర్పణతో కల్వరి దగ్గరకు వెళ్ళి ఆయనతో కలపబడిన తర్వాత ప్రోక్షించబడిన రక్తమును అంగీకరించుట. దానిని చేయగలిగిన సిద్ధాంతము ఈ లోకంలో ఏదీ లేదు. దానిని చేయగలిగిన విద్యా వ్యవస్థ ఈ లోకంలో ఎక్కడా లేదు. దానిని చేయగలిగిన శాస్త్రీయ మార్గము ఏదీ లేదు. అది కేవలము మనకు బదులుగా కార్చబడిన ఆ రక్తమును అంగీకరించడం ద్వారా మాత్రమే. ఇప్పుడు అతడు వెళ్ళిపోవును. అతడు తన పని ముగించాడు. అతడు యెహోవా కోరినది నెరవేర్చాడు. అతడు యెహోవా అడిగినది నెరవేర్చాడు. కాబట్టి అతడు నీతిమంతునిగా అక్కడ నుండి వెళ్ళిపోవును. యెహోవా చేయమన్న కార్యమును అతడు నెరవేర్చాడు. అతడు దేవుని వాక్యమును నెరవేర్చాడు. దాని అతడు విశ్వాసము ద్వారా తీసుకొనిన అతడు వాక్యమును బట్టి దేవునిని నమ్మాడు. అతడు తన కార్యములన్నిటిలో యథార్థముగా ఉన్నాడు. వాక్యము ప్రకారము యథార్థముగా దాన్ని చేశాడు.
అతడును చూసి ఎవ్వరు నవ్వినా సరే అతడు దాన్ని చేశాడు. ఎందుకనగా అది దేవుని వాక్యము, అది అద్భుతము. తాను నీతిమంతునిగా తీర్చబడ్డానని అతనికి తెలుసు. అతడు యెహోవా అడిగినది తాను నెరవేర్చాడు కాబట్టి అతడు ఆ విధముగా భావించును. అది వాక్యము. అతడి నీతీకరణము నిమిత్తము అతడు ఏమి చేయాలని వాక్యము చెప్పినదో అతడు దానినే నెరవేర్చాడు. ఇప్పుడు అది అద్భుతమైన ప్రారంభము, కానీ చివరికి అది కుటుంబ ఆచారం అయిపోయినది. నా భావము మీరు ఖచ్చితంగా అర్థమైనదని భావిస్తున్నాను. యూదులు వెళ్ళి తన బలిని అర్పిస్తున్నారు. ఎందుకనగా అతడి కుటుంబం అదే విధంగా చేసేది. అది వారి ఆచారము. అతడు అక్కడికి వెళ్ళి ఈ విధముగా చెప్పుచున్నాడు, ఒక్క నిమిషం ఆగుము, నేను పాపము చేశానని నమ్ముచున్నాను, అది నిజం. నేను గొర్రె పిల్లను తీసుకొని అక్కడికి వెళ్తాను. ఇప్పుడు అతనిలో పాపము విషయమై దైవికమైన పశ్చాత్తాపము లేదు. అది కేవలము ఆచార వ్యవహారం. ఆచారంగా అతడు ఆ బలి పశువును అర్పణగా తీసుకువెళ్ళాడు. దాని నుండి అతడు ఏమీ పొందుకొనటలేదు. ఎందుకనగా అతడు దానిలో ఏమీ పెట్టలేదు. అయినప్పటికీ తన వాక్యము ద్వారా దేవుడిచ్చిన కట్టడకు అతడు లోబడ్డాడు. కానీ అతడు నిజమైన వాక్య ఉద్దేశం ప్రకారం రాలేదు. అక్షరాల నియమానుసారంగా దానికి లోబడినాడు, కానీ యథార్థ హృదయముతో దానికి లోబడలేదు. కాబట్టి అది కేవలం ఆచారాలను అనుసరించి చేసిన మత కార్యము మాత్రమే. ఓ లార్డ్. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనము. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దక్షిణ దేశపు రాణి అనేటువంటి వర్తమానం. కాబట్టి ఆయన చెప్పారు, ఇదిగో విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతరము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఈ లోకమునకు తన వరమును పంపినప్పుడు మరియు సంఘము దానిని స్వీకరించినప్పుడు ఆ కాలంలోని ప్రజలకు అది సువర్ణ సునాద సంవత్సరముగా ఉండునని అందరూ ఎరిగి ఉన్నారు. చూడండి, యూదులు సొలొమోనును స్వీకరించారు మరియు అది సువర్ణ కాలము. అందరూ దానిని ఎరుగుదురు. అది ఇశ్రాయేలీలకు సుమారుగా 1000 ఏండ్లు పరిపాలన వలె ఉన్నది. మరియు వారు క్రీస్తును తోసివేశారు మరియు దేవాలయము కాల్చబడినది. వారు భూమి నలుదిక్కులకు చెదరగొట్టబడ్డారు. ఇప్పుడు గమనించండి, సొలొమోను దినములలో దేవుడు అతనికి గొప్ప వివేచన వరమును అనుగ్రహించాడు. అతడు ఎంత శక్తివంతమైన వివేచన వరమును కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఆ వరమును వెంబడించారు. వారందరూ ఏక మనస్సుతో దానిని విశ్వసించారు. ఈరోజు ఇక్కడున్న నా మంచి స్నేహితులను అడగాలనుకొనుచున్నాను. సహోదరు టామీ హిక్స్ మరియు అనేక మంది అంతర్జాతీయ పరిచర్యలు కలిగిన వారున్నారు. ప్రభు నామమున పిలువబడిన వారందరూ, వారిలో ప్రతి ఒక్కరూ ఈ కాలమునకు దేవుడు పంపిన గొప్ప వరమైన పరిశుద్ధాత్మను వెంబడించినట్లయితే ఏమి జరుగుతుంది? అప్పుడేమి సంభవిస్తుంది? టెక్సాస్లోని తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు దేవుని వరమును వెంబడించినట్లయితే ఏమి జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా టెక్సాస్ పేరు ప్రఖ్యాతులు గల స్థలంగా మారుతుంది. మనమందరము దేవుని వరములను వెంబడించినట్లయితే అది 1000 ఏండ్ల పరిపాలన వలె ఉంటుంది. కానీ వారు వెంబడించరు. సొలొమోను దినములలో వారందరూ ఆ విధముగా చేశారు మరియు అతని గొప్ప ఖ్యాతి ప్రపంచమంతా వ్యాపించినది. వారి మధ్య యుద్ధాలు లేవు. అందరూ వారికి భయపడ్డారు. ఒకవేళ అమెరికా యేసుక్రీస్తును వెంబడించినట్లయితే రష్యా దాడి చేస్తుంది, మరొక దేశం దాడి చేస్తుందని మీరు భయపడనక్కర్లేదు. ఆమేన్. వారు తమ ధనమును వెచ్చించి హైడ్రోజన్ బాంబులను తయారు చేయవలసిన అవసరము లేదు. మరొక బాబేలు గోపురము నిర్మించుటకు చంద్రుని మీదకి వెళ్ళుటకు ప్రయత్నించవలసిన అవసరము లేదు. ఇక్కడే మన కొరకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు మరియు ఆయన శక్తిని ఇచ్చాడు. కానీ మనము దానిని త్రోసివేశాము.
మనలను మనం ఏదో చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. చూసారా, అది ఎన్నడూ పని చేయదు. వాల్యూమ్ 3 51వ కీర్తన 1వ వచనం నుండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదువు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. జీవించి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి రాబోచున్నా అనేటువంటి వర్తమానం కల్వరి మనము వ్యక్తపరుచుచున్న దానికంటే మరి ఉన్నతమైన భావమును కలిగించుచున్నది. ఖచ్చితంగా ఉన్నది. జీవించి ఆయన నన్ను ప్రేమించెను, మరణించి ఆయన నన్ను రక్షించెను, పాతి పెట్టబడి ఆయన నా పాపములను దూరముగా మోసుకొని పోయాను. ఇప్పుడు దానికి తీర్పు తీర్చబడినది. పాపమునకు ఇక ఏమాత్రము అధికారము లేదు. సమాప్తమాయను అని ఆయన శిలువలో అరిచినప్పుడు పాపము మరణించెను. ఇప్పుడు అది మరణించెను, దాని పని అయిపోయినది. అది శక్తిహీనమైనది, అది జీవము లేనిది. ప్రజలారా, దానిని గురించి ఆలోచించండి. మానవాళికి శత్రువైన పాపము మరణించినది, జీవము లేనిదిగా ఉన్నది. దానికి ఏమాత్రము ప్రభావమును చూపలేదు. దాని వలన కాదు. సూర్యుడు తన ప్రకాశంతో ఆపివేసను, నక్షత్రములు ప్రకాశించలేదు. భూమి మీద చీకటి క్రమెను, అది అంతయు విమోచించబడినది. ఇప్పుడు అది మరణించినది, అది పాతి పెట్టబడినది. దానిలో జీవము లేదు. అందువలన దానిని తప్పక పాతి పెట్టాలి. ఏది పాతి పెట్టబడినది? దేవుని శరీరము పాతి పెట్టబడినది. ఏలైనగా పాప ప్రాయశ్చిత్తపు అర్పణ. అది దహించబడిన గొర్రెపిల్ల. పాపపు అగ్ని చేత అది కాల్చబడినది. పాపం ఎరుగని నిర్దోషమైన ఆ గొర్రెపిల్ల, ఏ పాపము ఎరుగని దేవుడు ఆయన తన ప్రాణమును అర్పించాడు. అది పాప పరిహారార్థ బలిగా అక్కడ వేలాడుచున్నది. పాతి పెట్టబడి ఆయన నా పాపములను దూరముగా మోసుకొని పోయాను. ఆయన తప్పక పాతి పెట్టబడాలి. పాప పరిహారార్థ బలి అయిన ఆయన శరీరము తప్పక పాతి పెట్టబడాలి. అందు నిమిత్తమే కొంత సమయం తర్వాత అనేకులు ఒకరి తర్వాత ఒకరు ఆ నీటి కొలను దగ్గరకు వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుతారు. ఎందుకు? ఏదో జరిగినది, సమాప్తమాయెను అని ఆయన బిగ్గరగా అరిచినప్పుడు ఆయన శరీరములో నుండి వెలుపలకు వచ్చిన ఆత్మ మన శరీరములోని పాపమునకు తీర్పు తీర్చినది. ఆమేన్. ఇక ఎన్నడూ అది గుర్తుకు రాకుండా మనము దానిని పాతి పెట్టవలసి ఉన్నది. దానిని బట్టి నేను ఎంతగానో సంతోషించున్నాను. ఏదైనా పాతి పెట్టబడినప్పుడు అది మరుగైండును, అది కంటికి కనిపించదు. మరియు ఆయన పాతి పెట్టబడి నా పాపములను దూరముగా మోసుకొని పోయాను. దేవుడు ఇంకెంత మాత్రము మన పాపములను చూడలేడు. ఏలయనగా అవి పాతి పెట్టబడినవి. అవి ఎక్కడ పాతి పెట్టబడినవి? మరుపు అనే సముద్రమును గురించి ఆలోచించండి. దేవుడు వాటిని ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనలేడు. ఏలైనగా అవి మరణించి పాతి పెట్టబడ్డాయి. అది ఎన్నడూ జ్ఞాపకమునకు చేసుకొనబడవు. అవి దేవుని జ్ఞాపకములో నుండి తొలగిపోతాయి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. నిత్యముగా ఉదయకాల సమయం ముందు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన దేవా, ఆశ్చర్యకరుడమైన దేవా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన.
ప్రభువా మీరు జీవించు మమ్మల్ని ప్రేమించారు నాయన, మరణించి మమ్మల్ని రక్షించారు, పాతి పెట్టబడి మా పాపములను దూరముగా తీసుకొని పోయారు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు, గొప్ప దేవుడా మీకు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రములు నాయన. ఎంత అద్భుతమైన కృప, ఎంత అద్భుతమైన ప్రణాళిక ప్రభువా. గొప్ప దేవుడా మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నా. మహాగణుడా మహోన్నతుడానికి స్తోత్రములు నాయన. నిజముగా ప్రభా మా కొరకు అర్పించబడిన గొర్రె పిల్ల మీరే నాయన. ఒక యూదుడు నాయన అర్పణ తీసుకొని వచ్చినప్పుడు అతను ఒక గొర్రెను తీసుకొని నాయన యాజకుడికి అప్పగిస్తాడు తండ్రి. దాని తలపై తన చేతులు ఉంచినప్పుడు రక్తము చిందించబడినప్పుడు తన స్థానములో ఆ గొర్రె ఉన్నదని అతను గ్రహించాలి. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయితే ప్రభువానికి స్తోత్ర రక్తము ప్రభా చిందించబడిన తర్వాత అతను ఆ స్థలం నుండి నిర్దోషిగా వెళ్తాడు. అయితే ప్రభా ఈ రోజున అనేకులు ప్రభా ఆచారబద్ధముగా చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి పాప క్షమాపణనైనా, నిజమైనటువంటి పాప క్షమాపణ గురించిన కార్యము, నిజమైనటువంటి క్షమాపణ గురించిన కార్యము వారి హృదయంలో నుండి రావటం లేదు నాయన. నిజముగా ప్రభా పెదవులతో పలుకుతున్నారు, కానీ హృదయంలో నుండి నాయన ఆ క్షమాపణ వారు పొందుకోలేకపోతున్నారు. ఆ యొక్క క్రియలను వారు జీవించలేకపోతున్నారు. ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ యూదుడు ప్రభా ఎప్పుడైతే గొర్రెను అర్పిస్తున్నాడో అతడు ప్రభా మీ వాక్యమును నెరవేర్చాడు కాబట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. అయితే ప్రభువా కేవలం నాయన ప్రభు ఆ యొక్క గొర్రెను అర్పించడం మాత్రమే చేసి హృదయంలో నుండి రాకపోతే అతడు కేవలం ఒక ఆచారం నిర్వర్తిస్తున్నాడు. ఈ రోజును కూడా ప్రభా అనేకులు నాయన ఆచారంగా ప్రభా క్షమాపణ కోరుకుంటున్నారు, కానీ నిజమైన క్షమాపణ నాయన క్రియల ద్వారా కలుగుతుంది తండ్రి. నాయన మేము దాన్ని యథార్థమైన హృదయంతో చేసే క్రియల ద్వారా నిజమైన క్షమాపణ పొందుకుంటామని, నిజమైన పాప క్షమాపణ మేము పొందుకుంటామని, నిజమైనటువంటి నిర్దోషులుగా మేము తీర్చబడతామని ప్రభువా మీరు ఎంతో స్పష్టంగా మాతో మాట్లాడిన దేవుడు నాయన. అదే రీతిగా ప్రభా దావీదు ప్రార్థించాడు నాయన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా అతిక్రమములను తుడిచివేము. నిజమే ప్రభా మా పాపములు మేము ఎరిగి ఉన్నాము నాయన, మా విధేయతలు మేము ఎరిగి ఉన్నాం ప్రభా, మా తప్పిదాలంటే మేము ఎరిగి ఉన్నామయ్యా, మమ్మల్ని క్షమించండి. మా ఇళ్ళ కృప చొప్పున నాయన క్షమాపణకు తగిన క్రియల జీవితము ప్రభా మాకు దయచేయండి, మీ కృప దయచేయండి, కనికరము దయచేయండి ప్రభా. మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా ప్రభా. మా యొక్క జీవితాలు మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన, సమస్తము సాధ్యమే ప్రభా. కృప చూపి కనికరము దయచేసి నాయన మీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయమని ఉదయకాల దీవెనతో మరొకసారి మీరే మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.